గుంటూరు జిల్లా మావిలపల్లిలో ఎస్సీ మహిళపై జరిగినట్లు ఆరోపణలు ఉన్న పోలీసుల దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో మావిలపల్లి బాధితులు న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు కాన్స్టిట్యున్సీలో మామిళ్లపల్లి అనేటువంటి గ్రామం నుంచి మొక్కజొన్న రైతులు కొంతమంది, అలాగే మన వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారైనటువంటి అంబటి మురళీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీకి వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఈరోజు ఫిర్యాదు చేశారు. ఏంటంటే ఫిర్యాదు యొక్క అంతరార్థం వాళ్ళు అడిగింది మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి ప్రైసు ఈ మొక్కజొన్నకు కూడా ఇవ్వాలనేటువంటి పాపానికి వారు ఉన్నటువంటి రైతుల్ని, అలాగే ఉన్నటువంటి మా ఎస్సీ మహిళల్ని ర్యాన్సాక్ చేసి వాళ్ళని అనేక రకాలుగా ర్యాన్సాక్ చేయటం అంటే వారిని నిజంగా తోసేయటం, కొట్టడం, తర్వాత అనేక రకాలుగా మానవత్వం లేకోకుండా వారు ప్రవర్తించినటువంటి తీరు ఇక్కడ ఈరోజు వీడియోలో చూసాం. ఈరోజు మేమందరం కూడా వెళ్ళి మన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారైనటువంటి రామసుబ్రహ్మణ్యం గారికి రిపోర్ట్ చేశాం. ఆయన చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీని మీద వాళ్ళు కేవలం ఎస్సీ మహిళలు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఢిల్లీ వరకు వచ్చి వారికి కంప్లైంట్ చేయటం అంటే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా నిజంగా ఇబ్బందులు పెడుతుందో వేరే విషయం చెప్పక్కర్లేదు. ఇది ఒక విలేజ్లోనే కాదు, రాష్ట్రంలో చాలా గ్రామాల్లో జరుగుతున్నటువంటి వివక్ష, అనేక రకాలైనటువంటి అరాచక పాలన, రాక్షస పాలన కొనసాగుతుంది. ఈ కొనసాగినటువంటి సందర్భంలో మేమందరం కూడా తప్పనిసరిగా మరి వారి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం నిజంగా నేనైతే మురళీకృష్ణ గారిని అభినందిస్తున్నాను. అలాగే ఇంకా మా రైతులు, లేడీ రైతులు, అలాగే రైతు కూలీలు, మా యొక్క దళితులు వాళ్ళు చెప్తుంటే ఎంత ప్రాణం విదారకమైపోయిందో నిజంగా నేను చెప్పలేను. అందుచేత ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగూ యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్న వీరందరికీ కూడా న్యాయం చేసి ఒక స్పెషల్ రిపోర్ట్ తెప్పించుకుని, ఒక రిపోర్ట్ తీసుకుని వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అలాగే ఇంకొక చిన్న మాట కూడా చెప్పాలి. ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల యొక్క నరక యాతన పాలన మీద నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఒకే ఒక మాట, ఈ యొక్క నరక యాతన పాలనలో చంద్రబాబు గారు ఎన్ని అబద్ధాలు ఆడటానికి సాహసోపేతమైనటువంటి మోసాలు చేస్తారు. ఆ మోసాల్లో ఈరోజు స్వీట్ 16 అంటే స్వీట్ 6 ప్రోగ్రామ్స్ అని ఒక ప్రోగ్రామ్ను కూడా ఆయన అమలు చేయకపోవటం, అలాగే ఇంకా ప్రజలందరినీ, అన్ని సామాజిక వర్గాలని మోసం చేసి కార్పొరేట్ వర్గాలకి, అలాగే వారి యొక్క సొంత కూటమి పాలన ఈ రోజుకి 2 సంవత్సరాలు కావస్తుంటే ఇచ్చిన హామీలే కాకుండా ఇచ్చిన సూపర్ 6 బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నదానికి ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం ఈ మామిడిపల్లి పొన్నూరు కాన్స్టిట్యున్సీ నిదర్శనం. అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న రైతులందరూ కలిసి వాళ్లకు గిట్టుబాటు ధర కుదరట్లేదు, అవ్వట్లేదు అని చెప్పి నిరసన చేస్తే అక్కడున్న మహిళల మీద ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా పోలీస్ అన్న వాళ్ళు రక్షణ కల్పిస్తారనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పోలీసులే రౌడీల్లా ప్రవర్తించే రోజులు నడుస్తున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మొన్న దళిత వర్గాలకు చెందిన లేడీస్ అవనివ్వండి, అక్కడ మహిళా రైతులు
మాకు న్యాయం కావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. రోప్తోని తాళ్లతోని వాళ్ళ మెడకి వేసి వెనక్కి లాగడం మనం చూస్తున్నాం. అసలు ఇంత దారుణాతి దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని చెప్పి ఏ రోజు ఊహించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు పెద్దపీట వేసి అటు రైతుల దగ్గర నుండి ఇటువైపు మహిళలకి ఎంతో పెద్దపీఠం వేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఇది అని చెప్పి ఈరోజు వాళ్ళ బాధను వ్యక్తం చేసుకుందామని పొద్దున ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ని కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కూడా కలవడం జరిగింది. అయితే ఏమైంది, సంఘటన ఎలా జరిగింది, వీళ్ళకి ఎంత న్యాయం జరిగిందో అన్నది ఇద్దరు చైర్పర్సన్ ని కూడా వివరించడం జరిగింది. అక్కడ వీడియోస్ కూడా చూపించడం జరిగింది. నిజంగా వీడియోస్ చూస్తే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే పోలీసులు కదా ప్రొటెక్ట్ చేయాల్సింది, కానీ పోలీసులు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారా అని. నాతో పాటు ఈరోజు పొన్నూరు ఇన్ఛార్జ్ అయిన అంబటి మురళీకృష్ణ గారు, అదేవిధంగా మన బాబురావు గారు కూడా కలిసి ఈ ఇద్దరి కమిషన్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఇక్కడికి విచ్చేసిన మహిళలందరూ కూడా మళ్ళీ తలెత్తుకొని తిరగాలి, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ తలెత్తుకుని తిరిగే కాలం మళ్ళీ రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% ఇది జెన్యూన్ కేసు కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నా కూడా ఈ రోజు వరకు ఏవైతే ఇట్లాంటి ఇష్యూస్ అయ్యాయో అవన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూనే జరుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కమిషన్స్, ఎస్సీ కమిషన్ కానివ్వచ్చు, ఎస్టీ కమిషన్ కానివ్వచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే